పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా మూవీగా విడుదలై 300 కోట్లకు పైగా వసూలు చేసి ఘన విజయాన్ని అందుకొని అల్లు అర్జున్ మేనరిజం తగ్గేదేలే అన్న డైలాగ్ దేశమంతటా అనుకరించేలా ప్రభావితం చేసింది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటనా ప్రతిభకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. ఇక పుష్ప పార్ట్ 2 ట్రైలర్ పుష్ప అనే సాంగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్రనేని, వై రవిశంకర్లు 560 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ట్రైలరు, పుష్ప టైటిల్ సాంగ్ చూడగానే మనకు సినిమా ఎంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. పుష్ప పార్ట్ 2 బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి 2000 కోట్లకు పైగా వసూలు రాబడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇదే జరిగితే పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ ను పక్కకు నెట్టి అల్లు అర్జున్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమాకు గాను పారితోషికంగా 100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా నటీనటులు అల్లు అర్జున్, రష్మిక మందన, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నా తరం నవతరం వర్ధిల్లాలి భావితరం. జై హింద్.